హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇది వారణాసిలో డే 2 అనమాట. ఇప్పుడైతే నేను గంగాలో స్విమ్ చేయడానికి అయితే వెళ్తున్నా, గంగా నదిలో. ఇది జస్ట్ ఒక పేరు వేసుకున్నా, లోపల బాక్సర్ ఉందంతే. ఇంకా బ్యాగ్లో ఒక పేరు బట్టలు అయితే పెట్టుకున్నా, అక్కడే చేంజ్ చేసేసుకుంటా అనమాట. వెళ్ళేదారిలో ఒక 1 రూపీ షాంపూ అయితే కొనుక్కుంటా. ఇంకా కొనుక్కొని అక్కడే స్నానం అనమాట ఈరోజు. ఇంకా ఒక 3 పేర్స్ అయితే లాండ్రీ ఇచ్చేయాలన్నమాట. ఇంకా బట్టలు వాషింగ్కి చలి అయితే కొంచెం ఉంది. వాటర్ చాలా చల్లగా ఉంటాయి. అంటే ఫస్ట్ ఒకసారి దూకేంత వరకు దూకాలనిపించదు, ఒకసారి తడిచిన తర్వాత ఇంకా మళ్ళీ ఏమనిపించదు అనమాట. వెళ్తానంటే హాస్టల్లో పరిచయమైనాడు, ఇంకా వెళ్ళాలంటే సరే ఇద్దరు వెళ్దామని చెప్పేసి ఇద్దరు వెళ్తున్నాము. మామ ఇక్కడ బనారస్లో గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయొద్దండి, లోకల్స్తోనే అడిగి రండి అనమాట. నేను ఇప్పుడు శివాల ఘాట్కి లోకల్స్తో అడిగి వచ్చిన అనమాట. యాక్చువల్గా మ్యాప్లో చూసిన చిన్నవే, ఇంకా వేలోకి ఎంటర్ అయిన తర్వాత యూజ్ చేయకూడదు. యూజ్ చేయొచ్చు, కష్టం, ఊరికే తప్పిపోతారు. లోకల్స్తో అడిగితే ప్రాపర్గా వచ్చేస్తారనమాట. ఒకరితో కాకపోతే 2-3 అడగండి, ఏం పర్లేదు. కొంతమంది విసుక్కుంటారు, ఏం పర్లేదు, కానీ మనకు అడ్రస్ కావాలి కాబట్టి అడగాల, తప్పదు. ఇంక ఇప్పుడైతే ఇక్కడ శివాల ఘాట్ నుంచి ఆ ముందు అదే అనమాట, హనుమాన్ ఘాట్ పక్కనే ఉంటుంది. వెళ్ళి అక్కడ స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత इसके नीचे 2 डब्बा और है बस। हाँ, उतना ध्यान देना बस। स्विमिंग नहीं आता रहेगा तो फिर दिक्कत होएगी। हाँ, कोई है नहीं, हमको भी नहीं आता कि हम आपको हाथ दे सकते हैं। ज़्यादा ठंडा है। ओके, ज़्यादा ठंडा है यार। అదే మామ, గంగలో మునిగేసినాము 3 ఆటలు, స్నానం కూడా అయిపోయింది. మన బ్రదర్ కేతన్ పేరు ఇందాకే కనుక్కున్నా. ఇప్పుడైతే ఇంకా హాస్టల్కి వెళ్తున్నాము. హాస్టల్కి వెళ్ళి బట్టలు అన్నీ కలిపి మిగతా బట్టలు లాండ్రీకి ఇచ్చేసి, అబ్బా బోట్ సౌండ్ వస్తుంది, లాండ్రీకి ఇచ్చేసి బట్టలు ఇంకా తర్వాత అయితే మళ్ళీ రిషి అంట రోషన్తో అయితే బయటికి వెళ్తా అనమాట. పెయింటింగ్స్ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ. నేను తీసుకొని బ్యాగ్లో పెట్టుకోలేను, అందుకు తీసుకోవట్లేదు. ఏదైనా చిన్న పెయింటింగ్ ఒకటి తీసుకుంటాను అంతే. ఇంకా ఏం చెప్పాలి, బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా పొద్దున్న ఎర్లీ మార్నింగే తినేసిన ఇడ్లీ, ఎందుకంటే ఆకలేసింది అందుకు. వెళ్తున్నాం బయటికి. పెయింటింగ్స్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటాయి. ఈరోజు మోస్ట్లీ ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తా. నిన్న ఒక 20 కిలోమీటర్స్ వాకే అయిపోయింది మొత్తం. నైట్ కూడా వెళ్ళిన బయటికి. ఘాట్ ఖాళీగా ప్రశాంతంగా ఉంది. అదే మామ, ఈరోజు ప్లాన్ ఏం లేదు. ఈరోజు అయితే కేతన్ని ఫాలో అవుతున్నా. రోషన్ ఏమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. కాల్ లిఫ్ట్ చేయకపోతే మనం వెయిట్ చేసి అంత సినిమా లేదు మనకి. తిరగాలన్నమాట, రూమ్లో అయితే ఉండకూడదు. ఏదో ఒకటి తిరగడం అంతే. ప్రస్తుతానికి ఏదో BHU అని యూనివర్సిటీ ఉందంట, అక్కడికి వెళ్దామన్నాడు. అదే మామ, మనకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే డ్రాప్ చేస్తా అన్నాడు. 20 రూపీస్ ఇద్దరికి, అంటే ఇద్దరికి కలిపి 40 రూపీస్. మీరు లోకల్స్తో అడిగి ఇట్లా అంటే ఎక్కడికి వెళ్ళాలో ఫస్ట్ లోకల్స్తో అడిగి కనుక్కోండి అనమాట. ఆ తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, అప్పుడు మీరు వెళ్ళొచ్చు అనమాట ప్రాపర్గా. మామ ఇక్కడికైతే వచ్చేసినాం, కాశీ హిందూ విశ్వవిద్యాలయ దగ్గరకైతే. లోపలికి అయితే వెళ్తున్నాము. ఫుల్ క్రౌడ్ ఉంది. 10 రూపీస్ ఇచ్చి అయితే ఇక్కడ మందిర్కి వెళ్ళే రోడ్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ BHU దగ్గరికి రావడానికి గల రీజన్ ఏంటంటే, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, కాశీ విశ్వనాథ్ టెంపులే, కొత్తగా కట్టిందనమాట. అక్కడికైతే వచ్చినాము.
నాకేమే ఊరికే తిరుగుతాను అంతే, నాకేం తెలియదు. నేను యాక్చువల్గా కాశీ ప్లాన్ చేసుకొని రాలేదు, జస్ట్ ర్యాండమ్గా వచ్చేసిన అంతే. ఏంటి చూడాలా ఏం చేయాలా ఏం తెలియదు. జస్ట్ భైరవ్ టెంపుల్ అంతే, అది అంతే మెయిన్. ఇంకా ఘాట్స్ అంతే ఇంకా నాకు తెలిసింది కాశీలో, ఇంకా నాకేం తెలియదు. నిన్నేమో రోషన్తో ఈరోజు కేతన్తో ప్లాన్, ఇద్దరిది డిఫరెంట్ ప్లాన్. అట్లా ముందుకు వెళ్తాను అని చాలామంది అయితే వెళ్తున్నారు టెంపుల్కి. ఇది వచ్చేసి 0.6x ఉంది టెంపుల్. నిజంగా చాలా బాగుంది. అసలు నేను ఇలాంటిది చూస్తాను అనుకోలేదు. క్రెడిట్స్ గోస్ టు కేతన్. చాలా మంది అయితే వచ్చినారు. మన తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అక్కడ పెయింటర్స్ అంటే పెయింటింగ్ చేసే వాళ్ళు ఆర్టిస్టులు అయితే చాలా మంది ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత అయితే చూద్దాం. క్రౌడ్ ఎక్కువ ఉంటే అయితే లోపలికి వెళ్ళను. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ది టెంపుల్ అంట, ఇక్కడే పెట్టాలి మోస్ట్లీ. లోపలికి అయితే వెళ్ళలేదు, ఇంకా క్లోజింగ్ టైం అంట ఇది, సో ఇంకెళ్ళలేదు. నిజంగా ఎక్సలెంట్ పెయింటింగ్స్ మామ. ఆర్టిస్టులు మామూలుగా లేరు, పిచ్చ పీక్స్ మామ. అస్సలు మామూలుగా లేవు పెయింటింగ్స్ అయితే, సూపర్ ఉన్నాయి. అస్సలు ఎట్లా వేస్తారో ఏమో, అస్సలు ఒక్కొక్కటి నిజంగా మామూలుగా లేదు. వాళ్ళ ఆర్ట్ని మనం కొనలేము. ఎక్సలెంట్. నాకు తీసుకోవడానికి అంటే కుదరదు మామ, యాక్చువల్గా బ్యాగ్లో పెట్టుకోవడానికి కుదరదు. తీసుకుందామంటే చాలా రోజులు ట్రావెల్ చేయాలి ఇంకా, సో ట్రై చేద్దాం మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళడానికి. నిజంగా పెయింటింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇదంతా వాళ్ళ ప్లేస్. ఫుడ్ కోర్ట్ అయితే ఉంది మామ. టెంపుల్ అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఫుడ్ కోర్ట్ ఉంది. చాలా ఉన్నాయి తినేవి. ఇప్పుడు తినల్లా వద్దని అయితే ఆలోచిస్తున్నాము. ఇద్దరు వస్తే అంతే అనమాట. నేను తినల్లా నువ్వు తినల్లా అన్నట్టు కన్ఫ్యూజన్లో ఉంటాము. నేనైతే చెప్పినా నాకు కోల్డ్ కాఫీ కావాలని. కాఫీ అయితే తీసుకున్నా. ఈ షాప్లోనే వీడియో తీసుకుంటా కిందికి పడేస్తానేమో. ఆ టెంపుల్ చూసుకొనేసి కోల్డ్ కాఫీ తాగేసి నేనైతే ఒక్కడే బయలుదేరినా రోషన్ దగ్గరికి. ఇప్పుడైతే ఏంటంటే కేతను ఒక్కడే స్పెండ్ చేయాలనుకున్నాడు. సో ఇంకా నేను వెళ్తాను, సరే నువ్వు ఒకడే ఉండు అని చెప్పేసి నేను వెళ్తాను అనమాట. ఒకడే ఉండు అంటే నేను వెళ్ళిపోతానా అని కాదు, అంటే సోలో ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాడంట. సో సోలో అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. చాలాసేపు టైం స్పెండ్ చేయాలంటే నాకేమంత నచ్చలేదు ఆడ. సో ఇంకా నేనైతే రోషన్ దగ్గరికి వెళ్తున్నాను. రోషన్ పాపం ఒకటే రూమ్లో ఉన్నాడంట, ఒకడే తిరగలేడు అనుకుంటా, బహుశా తిరుగుతాడంట, కానీ ఎందుకో మరి రూమ్లో ఉన్నాడు. సో ఇంకా రోషన్ దగ్గరికి అయితే వెళ్తున్నా. రోషన్ ప్లాన్ ఎట్లుందో మరి. అదే మామ, రోషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. దాదాపు ఒక 1 hour అయితే టైం స్పెండ్ చేసినాము. స్పెండ్ కాదు, నేను టైం స్పెండ్ చేసిన. రోషన్ వచ్చే టైం పట్టింది. ఇప్పుడైతే ఇంకా ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా ఘాట్స్ మించి నాకు ఏం చూడాలనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ కేతన్తో వెళ్ళినా కదా, బాగుంది ఆ టెంపుల్. బయట మంచి పెయింటింగ్స్ అయితే చూసినామమ్మ. ఒక పెయింటింగ్ అడిగితే 6000 చెప్పినాడు. అది తీసుకోవాలి, ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే పక్కా తీసుకొని వెళ్తా. అది ఒకటి వచ్చేసి రెండు టెంపరేచర్స్లో ఉంది. ఒకటి 9500, ఇంకోటి 2700. పిచ్చలు ఉన్నాయి రెండు పెయింటింగ్స్, మామూలుగా లేవు. అవి నాకు మంచిగా అనిపించినాయి. అవి అయితే పక్కా తీసుకుంటా. ఇక్కడ లైవ్లో అయితే రుద్రాక్షలు ఓపెన్ చేసి ఇస్తారనమాట మనకి. నెంబర్ 2 నుంచి అయితే మంచి ప్రాపర్ వ్యూ ఉంది. ఈ షాట్ కోసమే వచ్చిన అనమాట ఈరోజు ఇక్కడికి. ఫైనల్గా దొరికింది మామ. నేపాలీ మందిర్కి అసలు నేపాలీ టెంపుల్కి వచ్చేకి ఎంత అవస్థపడినా మామ. అసలు నిజంగా ఒక రౌండ్ కొట్టిన గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేసేస్తున్నా అనమాట, కనుక్కోలేక. ఇక్కడ మంచి పెయింటింగ్ అయితే ఉంది, చాలా బాగుంది పెయింటింగ్ నిజంగా. మొత్తం ఇదే మంచిగా ఉంది, చాలా బాగుంది. పెద్ద టెంపుల్కి అయితే వచ్చేసినాం మామ ఫైనల్గా.
మామ ఫైనల్గా నేపాలీ మందిర్ దగ్గరికి వచ్చేసిన పశుపతినాథ్ టెంపుల్. యాక్చువల్గా నేను నేపాల్ ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను, ఇక్కడ ఒకసారి చూడాలనుకున్నాం కాబట్టి చూసేయాలన్నమాట, అనుకున్నది చేసేయాలన్నమాట. ముఖ్యంగా గుళ్ళ దగ్గర అయితే నేను ఫాలో అవుతా సెంటిమెంటు. ఇంకా మరీ కాలేదంటే ఇంక కష్టం అంతే, ఇంకా లైట్ తీసుకుంటా. ఇక్కడ పెద్ద గంట అయితే ఉంది, ఇక్కడ నంది కూడా ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు. యాక్చువల్గా పశుపతినాథ్ టెంపుల్ అంటే మొత్తం 4 సైడ్ నుంచి కూడా వే ఉంటుంది అనమాట. 4 ఫేసెస్ ఉంటాయి. ఒకవేళ రికార్డ్ చేయొచ్చు అంటే మాత్రం లోపల ఒక షాట్ తీసి చూపిస్తాం మీకు. ఇది ఓవరాల్ రౌండ్. ఇప్పుడే నేపాలీ మందిర్లో అయితే దర్శనం చేసుకున్నా. పశుపతినాథ్ టెంపుల్ అంటే నేపాలీ మందిర్, పశుపతినాథ్ టెంపుల్ బోత్ సేమ్ అనమాట, 2 సేమ్. యా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఈ విభూది పెట్టినారు, బాగుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏదో కూర్చుందామంటే మళ్ళీ వెళ్తున్నాను. యా యూ కెన్ ట్రై. ఇప్పుడైతే టెంపుల్ ఖాళీ అయిపోయింది, లోపల 50 రూపీస్ ఇస్తే అభిషేకం చేయొచ్చు అనమాట. బాగుంది అంతే, ఇంకేం చెప్తాం, ఫీల్ని కెమెరాలో చూపించలేము. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. అప్పుడే హారతికి వచ్చి వెయిట్ చేస్తున్నాను. చూద్దాం, ఇంకా 2.5 hours అయితే ఉంది టైము. క్రౌడ్ అప్పుడే చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ లక్కీగా నాకు కొంచెం స్పేస్ అయితే దొరికింది.
మామ చాలా కష్టపడి అయితే హారత్ రికార్డ్ చేసిన మామూలుగా లేదు సిచ్యువేషన్. నా బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు మొత్తం క్రౌడ్ అయితే బిజీగా ఉంది షూట్ చేయడంలో. నేను కూడా ఇంతవరకు బిజీగా ఉన్నా. చిన్న మూమెంట్ అనమాట, మామూలుగా లేని పొజిషన్, కాలు మొత్తం పట్టుకొని వెళ్ళిపోయినాయి. అదే మామ హారత్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ క్రౌడ్ అంతా క్లియర్ అయిపోతాండి చూడొచ్చు. నా కాలు పట్టుకొని వెళ్ళిపోయినా అనమాట. అసలు పని చేయట్లేదు, నిల్చుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఢిల్లీ నుంచి అది ఇందాక హారతిలో అయితే పరిచయం అయినారనమాట. క్రౌడ్ అంతా క్లియర్ అయితే కొద్దిసేపు కూర్చొని వెళ్ళాలన్నమాట. కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేయాలి కాళ్ళకి, లేకపోతే పని చేయదు. అదే మామ ఇప్పుడు వచ్చేసి టైం నైట్ 11 o'clock అయితే అవుతుంది. మా హాస్టల్లో కొత్త ఫ్రెండ్ వచ్చినాడు గౌరవ్ అని, కలిసి మాట్లాడుతున్నాం. సేమ్ లైఫ్ అనమాట. నేను డ్రాప్డ్ అవుట్, బ్రో కూడా డ్రాప్డ్ అవుట్. యాక్చువల్గా ఇంకా ఏజ్ 21. చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట, తెలుసుకుందాం చాలా. ఇప్పుడైతే మిల్క్ తాగుతున్నాం వితౌట్ షుగర్.
చాలా బాగుంది, చాలా విషయాలు తెలుసుకున్నాం అనమాట. చాలా మామూలుగా లేదు, అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. 9 నుంచి 2 అవర్స్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే హారత్ ఇందాక చూసినారు కదా హారత్ వీడియో, చాలా బాగా జరిగింది హారత్ అయితే. నైట్ 11 అయినా కూడా ఇక్కడ తిరుగుతూనే ఉంటారు ఘాట్లో. ఇందాక ఘాట్లో కూర్చున్నాము, బాగుంది. సరే మామ, ఇంతటితో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నా.